మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి. బోర్డు వేసుకోకూడదని ఎక్కడుంది? బోర్డు వేసుకోకూడదని ఎక్కడుంది? మత ప్రచారం చేయకూడదని ఎక్కడుంది? మీరేం చదువుకున్నారు అదే అడుగుతున్నా. తెలుసా ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి అడగని చెప్పండి. ఏం తెలుసు మీకు? రాజ్యాంగం తెలుసా? హక్కులు తెలుసా? పౌర విధులు తెలుసా? ఎందుకు వేసుకున్నాను అడుగుతున్నావు. ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు. ఏం చదువుకున్నాను అడుగుతున్నా. చదువు సంఘం ఉన్నాడు ఎవడు అడగడు. ప్రచారం చేయకూడదని ఎవడన్నాడు? చేసుకోవచ్చు. నువ్వు నీ బ్రతర్ చేసుకో, నేను నాకు చేసుకుంటా. అడగడానికి ఎవడు సరిపడు? రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. రావాలంటే నువ్వు పొలిషన్ కెళ్ళి కంప్లీట్ చేసుకో నీకు ఇష్టం ఉంటే. అర్థమైందా? ఆయన అడుగుతున్నాడు ప్రచారం ఎలా చేస్తున్నాడు అడుగుతున్నాడు. తప్పు కాదు అది. చదువు సంగతి లేనుండి అడిగే ప్రశ్న అది. అందుకే ఏం చదువుతున్నాడు అడుగుతున్నా. ఏందని అడిగితే చదువు సంధ్య లేదు కాబట్టి అడుగుతున్నారు. నిజంగా నువ్వు చదువు ఉన్నవాడు అయితే అడగవు నువ్వు. అర్థమైందా? ఆయన ఏంటి అడుగుతాడు? హలో వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడదాం. ఒక్కడు తెలీదు పెద్ద ప్రశ్నలు. పొట్ట తిప్పితే అక్షరం ఉండదు. పదపరచని చేయొచ్చా అంట. పెట్టకూడదని ఎవడన్నాడు? చేయకూడదని ఎవడన్నాడు? నేనే అదే అంటున్నా. అడిగే ముందు ఆ ప్రశ్న అడగచ్చా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందా? ఇంతలోకి ఆయన వచ్చి ఏదో పెద్ద హడావుడి చేస్తున్నాడు. పక్కన ఇంకొక ఆయన ఎవరు? నచ్చితే నాకు ఇష్టం, లేకపోతే నేను వెళ్ళిపోతా. అది నా ఇష్టం. అది నువ్వు నచ్చినా నచ్చపోయినా నువ్వు అసలు ఏం చేయడానికి లేదు. చదువు వెళ్ళిపోవడమా? నువ్వేం క్వశ్చన్ చేయడానికి లేదు నీకు హక్కు. అది ఏందని అడిగినా. అది అర్థమైందా? అది ఏందని అడిగినా నేను. అది ఏంది చెప్పి అది నా ఇష్టం. అది ఉండాలా నచ్చిందా నచ్చలేదు అది మేము నా ఇష్టం. నా అభిప్రాయం అది. ఇప్పుడు ఒంటి మీద టీ షర్ట్ వేసుకున్నావు. ఎందుకు వేసుకున్నావు? నల్లది ఎందుకు వేసుకున్నావు? అదేంటి అని ఎవరిని అడుగుతాడా? అడిగినా తెల్లదేసుకుని అడిగినా. ఇప్పుడు బోట్ ఎందుకు వేసుకున్నాను అడిగావు కదా. అది ఏందని అడిగే ముందు నీకు తెలియాలి అడగచ్చా లేదన్నది. నా వ్యక్తిగతం అది. నా వ్యక్తిగతం అది. నువ్వు అడగడానికి అది ఏమని అడిగినా నేను. అది ఏమని అడుగుతానే తప్ప మాట్లాడుతున్నాను. ఈ మధ్య ప్రతి ఒక్కడికి అదే ఎక్కువైపోయింది అంటున్నాను నేను. ఏపీఎస్ పోదాం చెప్పాలా? ఏపీఎస్ సరే బాజ్పల్లి పిఎస్ పోదాం. నువ్వు చెప్పేదాన్ని కాదు. నీకు చేతనైతే మిమ్మల్ని ఏమన్నా అడిగినా అది ఏదని అడిగినా ఓకే. మీరేం చెప్పాలి? తెలియకపోతే తెలిపాలి తప్ప ప్రశ్నించద్దు. నీకు తెలిపేలోగా పక్కన ఒక ఆయన వచ్చి మత ప్రచారం ఏంటి అదేంటి ఇదేంటని అడుగుతున్నాడు. అర్థమైందా? ప్రచారం నువ్వు తెలుసుకో ముందు. మత ప్రచారం భారతదేశంలో ఎవడైనా ఏ గల్లీలోనే ఏదైనా చేసుకోవచ్చు. అది నువ్వు అడగకూడదు. అర్థమైందా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ఆచరించే, ప్రకటించే మరియు ప్రచారం చేసే హక్కుతో సహా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. 1. మనస్సాక్షి స్వేచ్ఛ. మనస్సాక్షి స్వేచ్ఛకు ప్రజలందరూ సమానంగా అర్హులు. 2. మతాన్ని ఆచరించే స్వేచ్ఛ. మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది. మరియు 3. మతాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ. మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది. భారత రాజ్యాంగంలోని 25, 26, 27, 28 ఆర్టికల్స్లో మత స్వేచ్ఛ హక్కు వివరించబడింది. ఈ హక్కు ప్రకారం పౌరులు తమకు నచ్చిన మతాన్ని బోధించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేయడానికి స్వేచ్ఛగా ఉంటారు. రాజ్యాంగం ఏకపక్ష రాజ్య చర్యలకు వ్యతిరేకంగా వ్యక్తుల హక్కులను కూడా పరిరక్షిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి యొక్క మత విశ్వాసం ఏ రూపంలో సరే కించపరిస్తే ఒక మంచి ఆధారాలు కనుక మనం అక్కడ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వారికి 1 సంవత్సరం జైలు శిక్ష కానీ లేకపోతే జరిమానా కానీ విధిస్తారు. నేర తీవ్రత బట్టి వాళ్ళకి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఎవరైనా సరే వారి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి తప్ప మతంతో ఏ వ్యక్తి యొక్క మత విశ్వాసాలను గాయపరిచినా కూడా వాళ్ళు శిక్షార్హులవుతారు మన చట్ట ప్రకారం విషయాన్ని మీరు గమనించాలి.